ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లోని పూజ గదిలో ఉండే దేవుళ్ళ చిత్రపటాలను ఎన్ని రోజులకు శుభ్రపరచుకోవాలో, ఏ విధంగా శుభ్రపరచుకుంటే మనం చేసే పూజలకు శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలామంది దేవునికి పూజలు చేస్తూ ఉంటారు. దేవుని చల్లని చూపు మన కుటుంబంపై పడాలని, కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోవాలని దేవుడిని ధ్యానిస్తూ పూజలు చేస్తూ ఉంటాం. అయితే దేవుని చల్లని చూపు మన ఇంటిపై పడాలంటే మీ పూజలకు ఫలితం ఉండాలి. పూజకు ఫలితం దక్కాలంటే ఎంతో పవిత్రమైన మన పూజా గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే మనలో చాలామంది పూజ గదిలో ఎన్నో వస్తువులు పెడుతూ ఉంటారు. పూజ గదిలో అనవసరమైన వస్తువులు పెడితే మీ పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు. అలాగే కొన్ని ముఖ్యమైన వారాల్లోనే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు పూజ గదిని శుభ్రం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం దక్కాలంటే పూజ గదిని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి, పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటాలు ఏ దిక్కులో ఉండాలి, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు మీ పూజ గదిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేయాలంటే గురువారం కానీ శనివారం నాడు కానీ శుభ్రం చేసుకోవాలి. ఈ 2 రోజుల్లోనే మీ పూజ గదిని శుభ్రం చేసుకోండి. అయితే పూజ గదిని శుభ్రం చేయాలంటే పొరపాటును కూడా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో శుభ్రం చేయకండి. అలాగే పండుగ రోజుల్లో తప్పనిసరిగా పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో ఏదైనా పండుగ వస్తే దానికి ముందు రోజున మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే అమావాస్య నాడు పొరపాటున కూడా పూజ గదిని శుభ్రం చేయకండి. కానీ అమావాస్య పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మీ పూజా గదిని శుభ్రపరచుకోవాలి. అలాగే ఏకాదశి మరియు ద్వాదశి తిథుల్లో కూడా పూజా గదిని శుభ్రం చేయకండి. వాస్తుశాస్త్ర ప్రకారం పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటాలు ఎక్కువగా ఉంచకూడదు. పూజ గదిలో దేవుని చిత్రపటాలు ఎక్కువగా ఉంటే మీ ఇంటికి వాస్తుదోషం ఏర్పడుతుంది. అలాగే పూజ గదిలో శివలింగం ఉండకూడదని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే పూజ గదిలో శివలింగం పెట్టలేని వారు తులసి కోటలో శివలింగాన్ని పెట్టుకోవచ్చు. ప్రతిరోజు నీటితో శివలింగానికి అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించిన ఆ శివయ్య వెంటనే అనుగ్రహిస్తాడు. మీ పూజ గది శుభ్రంగా ఉంటేనే దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. అయితే పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు చీపురును అస్సలు ఉపయోగించకూడదు. పూజ గదిని శుభ్రం చేయాలంటే ఒక శుభ్రమైన కాటన్ వస్త్రాన్ని తీసుకొని మీ పూజ గదిని అలాగే దేవుని పటాలను శుభ్రం చేసుకోండి. తడి వస్త్రంతో దేవుని చిత్రపటాలు తుడిచి తర్వాత పొడి వస్త్రంతో శుభ్రం చేసుకొని దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసే సమయంలో పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలను అలాగే దేవుని చిత్రపటాలను నేరుగా నేలపైన పెట్టకూడదు. ఇది చాలా పెద్ద పొరపాటు. పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా నేలపైన ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన దేవుని పటాలు అలాగే విగ్రహాలను పెట్టుకోవాలి. మనం పూజించే దేవుని విగ్రహాలకు అలాగే దేవుని చిత్రపటాలకు ఖచ్చితంగా దైవిక శక్తులు ఉంటాయి. కాబట్టి దేవుని పటాలు శుభ్రం చేసేటప్పుడు వాటిని గట్టిగా రుద్దకూడదు. ఇక పూజలో ఉపయోగించే దీపం ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో ఉపయోగించే దీపం కుందులు నల్లగా ఉండకూడదు.
పూజలో ఉపయోగించే పూజా సామాగ్రిని జిడ్డు లేకుండా పీతాంబరితో కానీ స్క్రబ్బర్తో కానీ శుభ్రం చేసుకోవచ్చు. కానీ పూజా సామాగ్రిని శుభ్రం చేసే స్క్రబ్బర్ను సపరేట్గా పెట్టుకోండి. అలాగే చింతపండు గుజ్జుతో పూజా సామాగ్రిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. అయితే పూజ గదిని శుభ్రం చేయాలంటే స్త్రీలు తప్పనిసరిగా స్నానం చేసి ఉండాలి. స్నానం చేయకుండా పూజ గదిని శుభ్రం చేయకూడదు. స్త్రీలు చక్కగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోండి. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గంగాజలాన్ని తెచ్చుకోవాలి. ప్రతిరోజు మీ పూజ గదిలో గంగాజలం చల్లుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీ పూజ గది పవిత్రంగా ఉంటుంది. పూజ గది పవిత్రంగా ఉంటేనే మీ ఇంట్లో దైవశక్తులు సంచరిస్తూ ఉంటాయి. ఇంట్లో గంగాజలం లేనివారు పూజ గదిలో పసుపు నీళ్లు చల్లుకోండి. ఇక రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు. ఇక ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు వెంటనే పూజ గదిని మూసేయాలి. నెలసరి వచ్చిన ఆడపిల్లలు పూజ గది వైపుకు అస్సలు వెళ్ళకూడదు. లేదంటే మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశిస్తాయి. స్త్రీలకు నెలసరి పూర్తయిన తర్వాత అంటే 5వ రోజున మీ పూజా గదిని తప్పనిసరిగా శుభ్రం చేసి గంగాజలాన్ని చల్లాలి. పూజలో దేవునికి సమర్పించిన పుష్పాలకు చాలా పవిత్రత ఉంటుంది. కాబట్టి పూజలో ఉపయోగించిన పుష్పాలు ఎండిపోకముందే పూజ గది నుండి తీసేయండి. ఎండిన పుష్పాలు పూజ గదిలో ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. పూజలో వాడిన పుష్పాలను ఎక్కడ పడితే అక్కడ వేయకండి. ఏదైనా చెట్టు దగ్గర కానీ ప్రవహించే నదిలో కానీ వేయాలి. అంతేకాని పూజ గదిలో ఉపయోగించిన దేవుని పుష్పాలను డస్ట్బిన్లో పడేయకూడదు. ఇది మహాపాపంగా పరిగణిస్తారు. పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఆ దీపం నుండి వచ్చే పొగ వల్ల మీ పూజ గది మొత్తం నలుపు రంగులోకి మారుతుంది. కాబట్టి ఆ నల్లటి మసిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఇక మనలో చాలామంది పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. న్యూస్ పేపర్లో ఎన్నో చెడు వార్తలు ఉంటాయి. కాబట్టి పవిత్రమైన పూజా గదిలో న్యూస్ పేపర్లను వేయకూడదు. న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని కానీ కాటన్ వస్త్రాన్ని కానీ వేసుకోవాలి. ఇక పూజ గదిలో పొరపాటున కూడా ప్లాస్టిక్ వస్తువులు మరియు స్టీలు వస్తువులను ఉంచకూడదు. ఇత్తడి వస్తువులు మరియు రాగి వస్తువులు మాత్రమే మీ పూజా గదిలో పెట్టుకోవాలి. ఇక పూజా గదిలో ఉండాల్సిన దేవుని చిత్రపటాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పనిసరిగా సీతారాముల చిత్రపటం, శివపార్వతులు కుటుంబంతో ఉన్న చిత్రపటం, అలాగే లక్ష్మీనారాయణుల చిత్రపటం ఉండేలా చూసుకోండి. ఈ దేవుళ్ళ పటాలు మీ పూజ గదిలో ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా అన్యోన్య దాంపత్యంగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరి పూజా గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ఉండాలి. నిలబడి ఉన్న లక్ష్మీదేవి పూజా గదిలో ఉండకూడదు. కమలంపై కూర్చొని ఉన్న లక్ష్మీదేవి మాత్రమే మీ పూజ గదిలో ఉండాలి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి ఎదురుగా పసుపు కుంకుమలను పెట్టుకోండి. అయితే ఉగ్ర రూపంలో ఉన్న కనకదుర్గాదేవి మరియు నరసింహస్వామి చిత్రపటాన్ని పూజ గదిలో ఉంచకూడదు. గోమాతలో 3 దేవతలు నివసిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి. పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీరు 3 దేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది. వాస్తుశాస్త్ర ప్రకారం మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని ఈశాన్య దిక్కులో పెట్టుకోవాలి. అలాగే గణపతి చిత్రపటాన్ని ఉత్తరముఖంగా పెట్టుకోవాలి. ఆగ్నేయంలో ఆంజనేయ స్వామి చిత్రపటం, వాయువ దిశలో దత్తాత్రేయ చిత్రపటం ఉండాలి. ఇక ఇంట్లో దీపారాధన చేసేవారు తూర్పు ముఖంగా దేవుడిని పూజించాలి. ఇక మనలో చాలామంది ఇంటి గుమ్మం బయట దేవుని పటాలు పెట్టుకుంటారు. అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట గణపతి చిత్రపటాన్ని పెట్టుకోండి. తద్వారా నరదిష్టి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. అయితే ఇంటి గుమ్మం బయట పొరపాటున కూడా లక్ష్మీదేవి చిత్రపటం ఉండకూడదు.
దీనివల్ల మీ ఇంటి సంపాదన నశిస్తుంది. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉండాలి. ప్రతి శుక్రవారం నాడు పాలతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా అక్షంతలు ఉండాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని అక్షంతలు వేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. దేవతలు సంచరించే పూజా గది చీకటిగా ఉండకూడదు. పూజ గది చీకటిగా ఉంటే మీ ఇంటికి ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మీ పూజ గదిలోకి వెలుతురు వచ్చేలా చూసుకోండి. లేదా మీ పూజ గదిలో ఉన్న ఒక చిన్న బల్బును ఏర్పాటు చేసుకోండి. అలాగే మీ పూజ గదికి తప్పనిసరిగా తలుపులు ఉండాలి. పూజ గదికి తలుపులు లేకపోతే డోర్ కర్టన్ ఏర్పాటు చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.